హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ గాయత్రి హోమ్ ఫుడ్. ఈరోజు మన కిచెన్లో మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ ఒక మంచి టేస్టీ పికిల్ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. మరి ఆ పికిల్ ఏమిటంటే క్యాబేజీ పికిల్. మరి క్యాబేజీ పికిల్ అనేది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, అలాగే చాలా చాలా రుచిగా ఉంటుందండి. మరి ఇక లేట్ చేయకుండా ఫుల్ ప్రాసెస్ని ఈ వీడియోలో చూసేయండి. మరి క్యాబేజీ పిక్కల కోసం ఇక్కడ నేను ఒక 500 గ్రామ్స్ వరకు క్యాబేజీ తురుము అయితే తీసుకున్నాను. మనం చిన్నగా కట్ చేసుకోండి. క్యాబేజీని వీలైనంత చిన్నగా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఇలా నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి. 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత క్యాబేజీని ఒక పొడి క్లాత్ పై వేసుకుని క్యాబేజీని తడి అనేది ఏమాత్రం లేకుండా ఆరబెట్టుకోవాలి. మనం ఎండలో అయినా ఆరబెట్టుకోవచ్చు, నీడనైనా ఆరబెట్టుకోవచ్చు. ఒక 5-6 గంటల వరకు అయినా ఆరబెట్టుకోండి. మనకి తడి అనేది ఏమాత్రం లేకుండా మొత్తం ఆరిపోవాలి. చూసారే కదా, ఇలా మొత్తం తడి లేకుండా పొడి పొడిలాడే విధంగా ఉండే విధంగా క్యాబేజీని ఆరబెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం పచ్చడి కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలి. ఒక 3-4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. మనం తీసుకున్న క్వాంటిటీకి 125 ml వరకు ఆయిల్ అయితే పడుతుంది. 100 నుంచి 125 ml వరకు ఆయిల్ పడుతుంది. ఇక్కడ నేను పల్లి ఆయిల్ తీసుకున్నాను. పల్లి ఆయిల్ కానీ మనం నువ్వుల నూనె కానీ వాడితేనే పచ్చడికి మంచి రుచి, అలాగే మంచి సువాసన అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఈ క్యాబేజీని మనం తీసుకున్న క్వాంటిటీ హాఫ్ క్వాంటిటీ అయ్యేంత వరకు, దగ్గరికి అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని ఫ్రై చేసుకోండి. మనకి క్యాబేజీ బాగా ఫ్రై అయితేనే మనకి పచ్చడి అనేది రుచిగా ఉంటుంది. మనకి దీని నుంచి వచ్చే స్మెల్ కూడా రాదు. క్యాబేజీ నుంచి వచ్చే స్మెల్ అనేది మనకి ఇప్పుడు క్యాబేజీ అనేది ఇలాగ ఒక 20 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఫ్రై అయిన తర్వాత దాన్ని సైడ్కి పెట్టేసుకుని ఇప్పుడు పచ్చడిలోకి పోపు కోసం ఒక ప్యాన్ పెట్టుకుని మిగిలిన ఆయిల్ అనేది వేసేసుకుని ఒక 5-6 వరకు వెల్లుల్లి రెమ్మలు అనేది వేసుకోండి. వెల్లుల్లి అనేది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, ఆవాలు, అలాగే జీలకర్ర వేసుకుని ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి, కొంచెం చిటికెడంతా ఇంగువ, ఒక 2 రెమ్మల వరకు కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత పోపు దినుసులన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఈ పోపు దినుసులన్నింటినీ కంప్లీట్గా కూల్ చేసుకున్న తర్వాత మనం పచ్చడిలో మిక్స్ చేసుకోవాలి. మనకి పోపు అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు సైడ్ పెట్టేసుకుందాం. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా క్యాబేజీ తురుముని, ఈ క్యాబేజీ తురుముని పూర్తిగా చల్లార్చుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 కప్ వరకు కారం అనేది వేసుకోండి. నేను ఇక్కడ పచ్చడి కారం అనేది వేస్తున్నాను. అలాగే ఒక 1/2 కప్ వరకు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు ఆవపిండి, 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతి పిండి అనేది వేసుకోవాలి. అలాగే ఒక లెమన్ మొత్తం లెమన్ జ్యూస్ తీసేసుకుని వేసేసుకోండి. ఇక్కడ మనము లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకోవచ్చు, లేదా నిమ్మ ఉప్పు అయినా యాడ్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేస్తున్నాం. అప్పటికప్పుడు లెమన్ జ్యూస్ అని తీసుకుని దీనివల్ల మనకి 1 వీక్ వరకు మాత్రమే మనం పచ్చడిని స్టోర్ చేసుకోగలము. మీరు కొంచెం నిమ్మప్పు అనేది వేసుకుంటే ఒక 15-20 డేస్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. మన పచ్చడి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పోపును కూడా ఇందులో వేసేసుకుని మొత్తం అంతా కలిసే విధంగా ఇలా మిక్స్ చేసుకుని ఒక 1 డే వరకు మనం ఇలా సైడ్ పెట్టేసుకోవాలి. ఆఫ్టర్ 1 డేస్ తర్వాత మనం పచ్చడి అనేది వేసుకుని రైస్లోవే కానీ మనం సైడ్ డిష్గా కానీ కూడా యూజ్ చేసుకోవచ్చు. టిఫిన్స్ కూడా చాలా బాగుంటుంది. చూసారే కదా, మరి ఎంతో రుచిగా ఉండేటువంటి క్యాబేజీ పికిల్ అయితే రెడీ అయిపోయింది. 1 వీక్ వరకు దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో అయితే ఒక 15 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండేటువంటి క్యాబేజీ పికిల్ని మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో ఈ పచ్చడి రెసిపీ అనేది మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం మన శ్రీ గాయత్రి హోమ్ ఫుడ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.